కొంతమందికి ఏంటంటే తక్కువలో వచ్చేస్తుందని అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏమైనా సేల్కి వచ్చేస్తే అది ప్రిఫరబుల్గా అంటారు. హౌ సేఫ్ ఇస్ ఇట్? అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో హ్యాపీగా కొనుక్కోవచ్చు, కొనుక్కోకూడదని ఏమి కాదు. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేసే ముందు ఆ బిల్డింగ్ పర్మిషన్ వచ్చిందా లేదా, ఆ వెంచర్ పర్మిషన్ వచ్చిందా లేదా చూస్తాం. రెరా నెంబరు దాన్ని మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట. మనకు ప్రూఫ్ రెరా నెంబర్ వచ్చింది అంటే అన్ని రకాల అనుమతులు పొందారని అర్థం. అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ లేకపోతే లేఅవుట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందా లేదా, స్టార్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ ఒకటి రెండు సార్లు వెళ్ళి చూస్తే మనకు తెలిసిపోద్ది తేడా వస్తుందా లేదా. ఊరికే ఒక స్లాబ్ వేసి ఆపేశారా, లేదంటే ఊరికే మొదలుపెట్టి రోడ్లు కట్ చేసి వదిలేశారా, ఇట్లా మనకు 2-3 సార్లు అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్ గా తెలిసిపోద్ది. ఎప్పుడైతే బిల్డర్ క్రెడిబిలిటీని ఎంక్వైరీ చేస్తారో, అంత ముందు కట్టిన ప్రాజెక్టులు మీకు అక్కడికి వెళ్తే మనుషులు కలుస్తూ ఉంటారు, పాత ప్రాజెక్ట్కి వెళ్ళి వెరిఫై చేయొచ్చు, ఈజీగా తెలిసిపోద్ది. ఆ క్రెడిబిలిటీని బట్టి కొనుక్కోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొనడం అనేది సాధ్యం కాదు. మీరు బిల్డింగ్ పర్మిషన్ రాగానే ఒక ఎక్స్ ప్రైస్కి అమ్మితే, మిడ్ వేలో అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎక్స్ ప్లస్ ప్రైస్కి అమ్మితే, తర్వాత ఫైనల్ మార్క్ ఆక్యుపెన్సీ వచ్చేటప్పటికి ఎక్స్ ప్లస్ ప్లస్ ప్రైస్కి అమ్మితే, ఓసీ వచ్చిన తర్వాత ఎక్స్ ప్లస్ 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 ప్రైస్ ఉంటుంది. అంటే ప్రైస్ రేంజ్ మారుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇనీషియల్గా కొనుక్కున్న వాళ్ళకి ప్రైస్ బెనిఫిట్ ఉంటుంది, మిడిల్లో కొనుక్కున్న వాళ్ళకి ఒక రకమైన ప్రైస్ బెనిఫిట్ ఉంటుంది, ఫైనల్గా కొనుక్కున్న వాళ్ళకి హై అండ్ ప్రైస్ పడుతుంది అనమాట. అందుకని మనం కన్స్ట్రక్షన్లో ఉండగా కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చు, బట్ వెరిఫై చేసుకుని.